ఇవాళ అమరావతి రైతులు వాళ్ళ వెతలు నేను కాదు, ఇవాళ గ్రామ సభల్లో వాళ్ళు చెప్తున్న మాటలు మీరు కూడా వినండి వంశీ గారు. అక్కడ ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు మీరు, మన వాళ్ళ ఆక్రందన అది. ఇవాళ నేను అంటుంది అదే, 4,000 ఎకరాల దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలంలో, ఇంక్లూడింగ్ అమరావతిలో దగ్గర 20,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ప్లీజ్ స్టార్ట్ యువర్ యాక్టివిటీ. ఎవ్వరు ఆపరు. ఆ యాక్టివిటీ కనబడినప్పుడు ఎవడు పడితే స్వచ్ఛందంగా వస్తారు. అది లేకుండా ఉన్నవన్నీ ఎక్వైర్ చేయాలంటే ఎట్లా అవుతుంది? రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ కంక్లూడ్ చేయండి. సంబంధించిన విషయంలో పర్యావరణ అనుమతులు ఎవడు రాత్రి రివర్స్. రైట్. చాలా మంది తెలుసుకోండి ఫస్ట్. రైట్ సార్, రైట్. లక్ష్మీకాంత్ ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సాధించుకోవాల్సింది. ఎస్, కాంత్ గారు కంక్లూడ్ చేయండి. రైట్. లక్ష్మీకాంత్ గారు ఎవరు అడ్డుకోలేరు. రైట్. అర్థమైందా? ఇంకోటి, ఎంత విష ప్రచారాలు చేసి ఎంత మీడియాలు పెట్టుకొని ఎంత ఛానల్స్ పెట్టుకున్నా గానీ, ఎంత మాట్లాడినా గానీ వాళ్ళ రోజు ఉన్నారు. మేము అమరావతికి మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అమరావతికి ఎందుకు ఇవాళ రోజున మద్దతు తెలుపుతున్నారంటే అది ప్రభుత్వ స్థాయి క్యాచ్ చెందుతుంది. రేపో మాపో ఒక రాజధాని అనేది ఒకటి నిర్మాణం చేసుకుంటున్నాం. రేపొద్దున కూడా అది కూడా ఏదో డేటా చోరీ లాగా క్రెడిట్ చోరీ అనేది అమరావతి కూడా మా కృషి వల్లే జరిగింది అన్నట్టుగా మాటలు కూడా జరుగుతూ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆయన అసలు సిగ్నల్ పనిచేయట్లేదు. ఆయన మాట్లాడేది కూడా అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేయండి. ఆయన దగ్గర సిగ్నల్ లేదు, ఆయన మాట కూడా రావాలి కదా. ఎస్, 1 minute ఆయన కంక్లూడ్ చేస్తారు. ఆగండి, సమయం అయిపోయింది. నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కంపెనీలు జిందాల్, భారతి, రామ్కీ, అరబిందో, మైహోమ్, షిర్డీ సాయి, దాల్మియా ఇట్లాంటి కంపెనీలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ కంపెనీ ఓనర్లు ఎవరో చెప్పుకుంటా ఉండంటే అందరికీ తెలిసిందే. భారతీ రెడ్డి గారు గాని, విజయసాయి రెడ్డి బంధువులు గాని, లేదంటే అవినాష్ రెడ్డి బంధువులు గాని, మీరు చెప్పేయండి. ఒకటి ప్రసాద్ గారు అవతల వాళ్ళు చెప్పినప్పుడు ఆయన చెప్పాలి. తప్పుంటే మీరు ఖండితురు కానీ ఒకరికొకరు ఈ రకంగా మాట్లాడితే ఏ రకంగా సార్? వ్యక్తిగతంగా మాట్లాడద్దు. ఒకరి దగ్గరికి పోతుంది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు. ఏమండి ఒకటి గుర్తుంచుకోండి, ప్రసాద్ గారు ఎవరు కూడా పుట్టుకతో ఎవరు ఏమి నేర్చుకో. ప్రసాద్ గారు అందరూ అంచెలంచెలుగా నేర్చుకుంటారు. అవును సార్, వీళ్ళు లేదు వాళ్ళు లేదు. మీరు మధ్యలో మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు దయచేసి. సార్ ఒక్క మాట వ్యక్తిగతంగా ఎవరు దయచేసి మాట్లాడుకోవద్దు. లక్ష్మీకాంత్ గారు ఏదైనా టాపిక్ టు టాపిక్ మాట్లాడుకోవాలి. వ్యక్తిగత దేశం చేసుకునే ప్రసాద్ గారు మీరు సీనియర్. ఇప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతూ ఆగిపోతే మాట్లాడిన తర్వాత ఖండించాలి కదా. మధ్యలో మాట్లాడితే ధన్యవాదాలండి. చర్చలో పాల్గొంది కేఎస్ ప్రసాద్ గారు. ధన్యవాదాలు కేఎస్ ప్రసాద్ గారు. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నారు. 2 రోజుల్లో అమరావతి వస్తానన్నారు సార్. రోజుల్లో కేఎస్ ప్రసాద్ గారు అమరావతి వస్తానన్నారు. ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? ప్రసాద్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? రాకపోతే ప్రసాద్ గారు వచ్చినప్పుడు కాదు, 2 రోజుల్లో అమరావతి ప్రసాద్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? అభివృద్ధి మీరేం తిప్పి చూపించకండి, నేను నా వీడియో తీసుకుని వస్తా. ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు ప్రసాద్ గారు. ధన్యవాదాలు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ప్రచారం అయితే చేశారని, అది మా హయాంలో కాదని, చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతున్నాయని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. మరి ఆర్బీఐ ఇది కొండబద్దలు కొట్టిందని 2025 డిసెంబర్ 11
11న ఆర్బీఐ ఇది నివేదికను విడుదల చేసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎంల పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తరలి వెళ్లారని చంద్రబాబు అనుకో విష ప్రచారం చేశారని వాళ్ళు చెప్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డి జల్లే బురద జల్లే కార్యక్రమం తప్పితే మరొకటి కాదు. ఈ కంపెనీలు ఈయన చెప్పిన భారతీయ సిమెంట్ కానీ ఇవన్నీ కూడా తమ కంపెనీలకి ఏ రకంగా కాపాడుకోవాలో మరి కాపాడుకుంటానికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విష ప్రచారాన్ని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. మరి ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది. అదే మరి మరొకసారి కోర్టుకెళ్ళో ఏదో ఒకటి చేసి మరి ఈ యొక్క రాజధానిని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకోకుండా ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి వెళ్ళిపోవడానికి కోరుకుంటున్నారని కూటమి నేతలు అయితే కౌంటర్ చేస్తున్న పరిస్థితి, ఎదురు దారి చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసే వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా, లేదంటే ఇదంతా కూడా విష